హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై హోమ్ మెథడ్స్. దిస్ ఇస్ ప్రశాంతి. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు వీడియో వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ పక్కనే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడైతే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను 2 days నుంచి కిచెన్ టిప్స్ అనేవి చెప్తున్నాను కదా, సో ఈరోజు కూడా కిచెన్ టిప్స్ ఏనండి. నేను వీడియో అబౌట్ సెక్షన్లో చూసినట్లయితే, నా ఛానల్ అబౌట్ సెక్షన్లో చూసినట్లయితే కిచెన్ టిప్స్ కూడా చెప్తాను అని చెప్పేసి అందులో మెన్షన్ చేశాను కదా. సో అదనమాట. నాకు బుక్ ఎక్కడో ఉండాలండి, మా నాయనమ్మ గారు చెప్పినవి కొన్ని, ఇప్పుడు అత్తయ్య చెప్పేవన్నీ కలిపి నేను మీకు చెప్తున్నాను అనమాట. నేను ఇంట్లో యూస్ చేసే కిచెన్ టిప్స్ అనమాట. అవి ఎక్కడో రాసుకుని ఎక్కడో పెట్టేశాను ఆ బుక్ అనేది. ఇన్నాళ్ళకి నాకు దొరికిందనమాట. మా నాయనమ్మ చెప్తూ ఉండేవారు, చాలా మంచి మంచి టిప్స్ అనమాట. పాతకాలంలో ఇట్లాంటివి ఏమీ లేనప్పుడు, ఇప్పుడంటే ఫ్రిడ్జ్లో వచ్చేసిన అన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటున్నాం కదా, అప్పుడు అవేమీ లేవు కదా. సో అప్పుడు వాళ్ళు పాటించే పద్ధతులు అనమాట ఇవి. ఇప్పుడు కూడా మనకి యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నిన్నటి వీడియోలో సౌండ్ అనేది కొంచెం స్లోగా ఉంది అన్నారు. ఎందుకంటే పక్కన మా పర్ని పడుకుని ఉంది, సో అందుకని చెప్పేసి వీడియో కొంచెం స్లోగా మాట్లాడాను అనమాట వీడియో చేసేటప్పుడు. అండ్ సెట్టింగ్స్లో కూడా నేను సరిగ్గా చూసుకోలేదు ఎడిటింగ్ చేసేటప్పుడు. అక్కడ కూడా కొంచెం సౌండ్ అనేది నాకు తెలియకుండానే తక్కువ ఉందనమాట. తర్వాత ఇంకా చూసిన ప్రయోజనం ఉండదు కదా, అదనమాట. అందుకని వీడియోలో సౌండ్ అనేది తక్కువ ఉంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ 1 అనమాట. అది ఏంటంటే, మనం వంట గదిలో వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేస్తుంటాం కదా, అలా కట్ చేసేటప్పుడు చెయ్యి కనుక తెగుతూ ఉంటుంది. ఒకవేళ తెగినట్లయితే కొంతమంది పసుపు పెడతారు. పసుపు పెడితే ఓకే, బాగానే ఉంటుంది. కానీ అయినా కూడా కొంతమందికి బ్లీడింగ్ అనేది అస్సలు ఆగదు కదా. అలా ఆగకుండా ఉన్నప్పుడు మనం దానిపైన చక్కెర పెట్టాలి. చక్కెర అంటే షుగర్ పెట్టినట్లయితే ఆ బ్లీడింగ్ వెంటనే కట్టడుతుంది, బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి టిప్ 2 ఏంటంటే, మనం కొత్త బియ్యంతో ఒక్కొక్కసారి మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం బియ్యం, అవి కొత్తవా పాతవా అనేది మనకు సరిగ్గా తెలియదు కదా. అలాగా బియ్యం వండేసుకుంటాము, అప్పుడు గంజి అయిపోతుంది, శుద్ధగా అయిపోతుంది కదా. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఆ వాటర్ ఉంటాయి కదా, మనం నార్మల్గా పోసే వాటర్ ఉంటాయి కదా, అలా కాకుండా ఆ బియ్యంలో 2 times గనక వేడి నీళ్ళతో గనక బియ్యాన్ని కడిగేసి వంచేసి మనం అన్నం గనక వండుకున్నట్లయితే ఆ అన్నం అనేది పొడిగా వస్తుంది అనమాట. రైస్ అనేది గంజిగా అవ్వకుండా అనమాట. అండ్ థర్డ్ టిప్ ఏంటి అంటే కనుక, మనం ఇప్పుడు బయట నుంచి మార్కెట్ నుంచి కూరగాయలు అనేవి తెచ్చుకుంటూ ఉంటున్నాం కదా. ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఏంటంటే వాటిని అలాగే కాసేపు వదిలేస్తున్నాము. అప్పుడు ఏంటంటే అవి వాడిపోతున్నాయి కదా, కొంచెం మెత్తగా వాడిపోయినట్లు అయిపోతాయి కదా. సో అలాంటప్పుడు మనకి మెత్తగా అనిపించినప్పుడు అంత తాజాగా అనిపించవు కదా. సో అలా తాజాగా అవ్వాలి అంటే కనుక అవి కడిగే వాటర్లో కొంచెం మనం నిమ్మరసం కడిగేసి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసినట్లయితే అవనేవి మళ్ళీ తాజాగా అనేది తయారైపోతాయి అన్నమాట. తర్వాత మనం పూర్తిగా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా చేయాలన్నమాట. ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల కూరగాయలు తెచ్చినట్టు పక్కకు పెట్టేస్తున్నాం కదా. సో అందుకని ఈ టిప్ అయితే నేను ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. తర్వాత మనం నిమ్మరసంతో అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు 4th టిప్ ఏంటంటే, మా హితా వాళ్ళు వచ్చారన్నమాట బయట నుంచి, అందుకని ఆ సౌండ్లు అవన్నీ. ఇప్పుడు 4th టిప్ ఏంటి అంటే, మనం అరటికాయల్ని కట్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు అవి బ్లాక్ అయిపోతుంటాయి. వాటిని ఫ్రై చేసేలోపు అలా కనుక అవ్వకుండా ఉండాలి అంటే మనం కొంచెం మజ్జిగ తీసుకుని ఆ మజ్జిగలో కనుక ఈ అరటికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని అందులో వేసేసినట్లయితే ఫ్రై చేసే లోపు టైంలో కొంచెం టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఖచ్చితంగా నల్లగా అయితే అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇదొక 4th టిప్ అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే 5th టిప్ ఏంటి అంటే కనుక, మనం చీజ్ని నిల్వ చేస్తుంటాం కదా వాడేసుకున్న తర్వాత, దాన్ని నిల్వ చేసే డబ్బాలో గనక కొంచెం పటికి బెల్లం ముక్క అనేది ఉంటుంది కదా, ఆ పటికి బెల్లం ముక్కను గనక అందులో ఉంచినట్లయితే చీజ్ అనేది ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉంటుందన్నమాట. ఓకే, ఈ టిప్స్ అనేవి నేను మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్టు తప్పకుండా లైక్ అయితే చేయండి, పక్కనే కామెంట్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకే ఎవ్రీవన్, బాయ్.